చిన్న కథ. అత్తగారి గది. రామాపురం గ్రామంలో రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతను గ్రామాధికారి పొలం కౌలుకు చేసుకుంటూ చాలా డబ్బు వెనకవేసి సొంత ఇల్లు కట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ సందర్భంలో రాజయ్య భార్య సుశీల ఇంటికి కొంచెం ఎడంగా ఒక చిన్న గది కట్టించమన్నది. అది ఆమె అత్తగారి కోసం అనే సంగతి గ్రహించి కూడా రాజయ్య ఒప్పుకున్నాడు. అయితే ఇల్లు కట్టడం పూర్తి కాకముందే రాజయ్య తల్లి చనిపోయింది. ఆమె కోసం కట్టించిన గది అలాగే ఉండిపోయింది. అది అలా ఉండగా తన పొలం మీద రాజయ్య బాగా సంపాదించాడని గ్రామాధికారికి కన్ను కుట్టి తన చేను తాను స్వాధీనం చేసుకున్నాడు. చిన్నవాళ్ళ పొలాలు చేయడం ఇష్టం లేక రాజయ్య తన కొత్త ఇల్లు అద్దెకిచ్చి మరో గ్రామానికి తరలిపోయాడు. కాలక్రమాన రాజయ్య కన్ను మూశాడు. రాజయ్య కొడుకు పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. సుశీల తన కొడుకును కోడలిని తీసుకొని రామాపురంలో సొంత ఇంటికి తిరిగి వచ్చింది. సుశీల కోడలు ఇల్లంతా చూసి, ఆ అత్తయ్య, మామయ్య గారు ఇల్లు చాలా బాగా కట్టించారు. అయితే నీవు ఒంటరిగా ఈ మూలగదిలో ఉంటావని ఆయనకు ముందే ఎలా తెలిసింది అని అడిగింది. సుశీలకి నోట మాట రాలేదు.